క్వాలిఫైయింగ్ మార్క్స్ 7 అనుకున్నాం మనం. బట్ 8 వరకు ఓపెన్ కేటగిరీ వచ్చిందండి. మిగతావి ఓబీసీ 7 కానివ్వండి, లేకపోతే మిగతా అన్ని రిజర్వేషన్స్ 4, లేకపోతేనేమో ఏదైతే ప్రిపరేటరీ కోర్స్ అయితే 2 మార్క్స్ అట్లా ఉన్నాయి. అది ఇది. బట్ ఓవరాల్‌గా ర్యాంక్స్ మనం చూసుకున్నట్లయితే ఇన్‌స్టిట్యూట్స్ టాప్ 100లో మనం చూసుకున్నట్లయితే దానికి ఇంతకుముందు లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్‌లో వచ్చినట్టుగానే అలిగిన వాళ్ళకి మొత్తం అన్ని కలిపితే 40 వరకు వచ్చిన రఫ్‌గా 2, 3 అటు ఇటులో. సో శ్రీతేజ వచ్చేటప్పటికి ఒక 24, నారాయణ వచ్చేటప్పటికి ఒక 21, లేకపోతే ఆకాష్ ఒక 6. సో ఇట్లాగా అఫ్‌కోర్స్ వీఎంసీ ఎప్పుడు వస్తే వీఎంసీ కానివ్వండి, లేకపోతే భాష్యం ఒకటి వచ్చిందండి. సో భాష్యం అబ్బాయి కూడా చూశాను నేను 2 డేస్ బ్యాక్ నా దగ్గరికి వచ్చాడు అబ్బాయి. సో అట్లాగే పేస్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒకటి, లేకపోతే లోకల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చినాయండి. లోకల్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఆదిత్య నుంచి ఒకటి. సో అట్లా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చినాయి. ఇది ఎందుకు నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను అన్న దానికి రీజన్ ఏంటంటే 6th ర్యాంక్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉందంటే యాక్చువల్గా. అంటే 6th ర్యాంక్ మీరు ఒకసారి చూసినట్లయితే అబ్బాయి ఎవరైతే శ్రీనివాస్ అన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో అది డెఫినెట్గా సెల్ఫ్ స్టడీ స్టూడెంట్ కింద మనకు వస్తాడండి అతను. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే జనరల్గా చాలా రేర్గా మనకి టాప్ 10లో అలా రిఫ్లెక్ట్ అవ్వడం అనేది ఏదైతే ఉంటుందో జయకృష్ణ శ్రీనివాస్ అన్న ఎవరైతే ఉన్నారో అతను ఏది కూడా అంటే పర్ఫెక్ట్గా డీటెయిల్స్ బయటికి రాలేదు. బట్ ఈ ప్రెప్ అనేది ఉంటుందండి ఆన్లైన్ కోర్సులో మనకు నారాయణలో తీసుకున్న అబ్బాయి యాక్చువల్గా ఆన్లైన్. బట్ నారాయణ వాళ్ళు క్లైమ్ చేసుకుంటారు కానీ బట్ అతనికి ఏదో పట్టుకొచ్చి అతని చేత ఇంటర్వ్యూ చేయించుకోవచ్చు అని చెప్పొచ్చు. కానీ బట్ లాజికల్గా చూసినట్లయితే చాలా డిఫరెంట్ పర్సనాలిటీ అండి. మేబీ నాకు ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించి నేను దాన్ని పాయింట్అవుట్ చేద్దాం ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం లేదు. ఏంటంటే అమ్మాయిలు ఎక్కువగా లేరు, లేకపోతే ఆ 6th ర్యాంక్ అతను కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందండి. బట్ మేబీ అతను రివీల్ చేయట్లేదు మొత్తం కంప్లీట్గా. యాక్చువల్గా ఏంటంటే అతను ఏదో యాజ్ ఎఫ్ 11th, 12th అలా సరిగ్గా చదవలేదు, నాకు ఏదో లోకల్ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకున్నాను, బట్ ఏదో జస్ట్ నారాయణలో జాయిన్ అయిపోతే 1 ఇయర్లో మిరాకిల్స్ వచ్చేసి నేను చెప్తున్నాడు తప్ప. బట్ దాన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దండి. అంటే అతను హిడెన్ ఫ్యాక్ట్స్ ఉంటాయండి. యాక్చువల్గా అతను ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కష్టం ఉండే ఉంటుంది. అతను సెల్ఫ్ ప్రిపరేషన్ స్టూడెంట్ అండి. 12th తర్వాత మరి డ్రాప్ తీసుకున్నాడు. దాని ద్వారా అతను చేయడం జరిగింది. ప్రాబబ్లీ కొంత స్పెసిఫిక్ రీజనింగ్ అంటే అతను ఐక్యూ లెవెల్ కానీ, అతను లాజికల్ థింకింగ్ కానివ్వండి, ప్రిపరేషన్ 3 ఇయర్స్ నుంచి ఉందా, 4 ఇయర్స్ నుంచి ఉందా, సెల్ఫ్ ప్రిపరేషన్ ఎవరు చేశారు. చాలామంది సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తారు కానీ అది హిడెన్గా ఉంటాయండి, పైకి తెలియదండి. చాలామంది పిల్లలు మేము చూసామండి యాక్చువల్గా, ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ బయట కానీ. అందువల్ల అది ఇప్పుడంటే లాంగ్ టర్మ్ తీసుకుంటే 6 ర్యాంక్ వచ్చేసింది, 12th దాకా సరిగ్గా చదవలేదు, ఎక్కడో లోకల్ కాలేజ్ ఎంసెట్ కాలేజీ కలవాల్సినాడు, వాడు ఇప్పుడు డైరెక్ట్గా టాప్ 10లోకి వచ్చింది, అందువల్ల లాంగ్ టర్మ్ తీసుకుంటే వచ్చేస్తుంది అని పబ్లిసిటీ మొదలుపెట్టి ఒక రకమైనటువంటి చీటింగ్ మోసం చేస్తున్నారండి. బట్ జనరల్గానండి ఈ ర్యాంకర్స్ చేసి తప్పు ఏంటంటే నేనేం కష్టపడలేదు, జస్ట్ అలా చదివితే వచ్చేసి నేను అబద్ధాలు చెప్తూ ఉంటారండి జనరల్గా చాలామంది. ఎందుకంటే గొప్పకే ఏముంది, నేనే పెద్ద ఏం లేదు, 12th దాకా ఉన్నాను, ఏదో లోకల్ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకున్నాను, జస్ట్ నారాయణలో జాయిన్ అయిపోయాను. నారాయణలో ఏం చెప్పింది ఏం లేదు, అతను ఆన్లైన్ దాంట్లో జాయిన్ అయ్యాడు, టెస్ట్ సిరీస్ ఏదో రాశాడు అంతే. బేసికల్గా ఈ డజన్ బిలాంగ్స్ టు ద నారాయణ. బట్ సెల్ఫ్గా చదివి కూడా ఆ ర్యాంక్ తెచ్చుకోవడం అనేది ఏదైతే ఉంటుందో అది చిన్న విషయం కాదు.